అందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 11వ సెషన్‌లో ఉన్నాం. మాస్టర్ గారి దయ వలన మన సెషన్ ఆనందదాయకంగా వెళ్తూ ఉంది. మనం సోల్ అండ్ ఇట్స్ సిస్టమ్స్, ఆత్మ దాని యొక్క వ్యవస్థల గురించి మనం చర్చించుకుంటున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ సెంటర్ అండ్ సోల్ అంటే అనంత కేంద్రం నుంచి మనం వచ్చాం కదా. ఆత్మ అక్కడి నుంచే వచ్చింది కదా. కాబట్టి అనంత కేంద్రం ఎలా ఉంటుంది అని అంటే శ్వేతాశ్వత రూప ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడుతుంది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మగుహాయాం నిహితస్య జంతోః తం అకృతుః పశ్యతి వీతశోక ధాతుః ప్రసాదాత్ మహిమానం ఆత్మానం. ఇది మాస్టర్ గారు చారి గారు చెప్తూ ఉంటారు. అనోరణీయాం, అనోహ అనీయాన్ అనంటే మనము చేరవలసిన స్థితి భగవంతుడు, ఆత్మీయతత్వం, కేంద్రం ఏమైనా చెప్పండి, సర్వవ్యాపకంగా ఉంటుంది కదా. అది ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, అణువు కంటే సూక్ష్మమైనది. అంటే ఎంత చిన్నదో అంత చిన్నది. అణువు కంటే ఇంకా సూక్ష్మమైంది. మహతో మహీయం అనంటే మహత్తుల కంటే మహత్తు. అంటే ఇది ఎంతవరకు వ్యాపించి ఉంది, ఎంత పరిణామం కలది అన్నదంటే అది ఎక్కువ పరిమాణం కలది. అంటే మొత్తం చరాచర సృష్టి జాలంలో అంతా కూడా మనం దేనికోసమైతే మనం అన్వేషణ చేస్తున్నామో, స్పిరిచువల్ అనాటమీ, ది స్పిరిట్, ది ఆత్మన్, ది కేంద్రం, అది ఉంది అని అంటారు. ఇంకా చెబుతూ దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఆత్మ గుహాయాం నిహితస్య జంతో అంటే ఈ సెంటర్ అనండి, కేంద్రం అనండి, ఆత్మ అనండి, ఏదైనా కానీ ప్రతి ప్రాణి యందు ఎక్కడుంది? గుహాయాం అంటే హృదయ గుహలో, హృదయంలో ఎంతో గూఢంగా దాగి ఉంది అని అంటారు. దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? తం అంటే ఆత్మను అక్రతుః పశ్యతి. ఎంత గొప్పగా చెప్తాడు. ఈ ఆత్మను ఎవరు తెలుసుకుంటారు అని అంటే, నీవు చేసే ఏదైతే సాధనా పద్ధతి ఉంది కదా, అది నిజంగా చెప్పాలంటే స్పిరిచువల్ అనాటమీ మాత్రమే. అంటే కోరికలు లేనివాడు, కర్మకాండ కానివాడు ఏదైతే స్పిరిచువల్ అనాటమీ ధ్యానము ద్వారా దీన్ని దర్శించవచ్చు. వీత శోక ఇది ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో మనలో ఎన్నో దుఃఖాలంతా వెళ్ళిపోతాయి అని అంటారు. అయితే మనం ఎంత సాధన చేసినా దీంట్లో ఈ శ్వేతాస్వరూప నిషత్తులో ఏం చెప్తాడు అని అంటే, ధాతుః ప్రసాదాత్. ఇది మన మాస్టర్స్ అంతా చెప్తాడు. ఆ పరమాత్మ అనుగ్రహం వలన మాత్రమే, ఆ దివ్య ప్రభు యొక్క అనుగ్రహం వలన మాత్రమే ఆత్మనః మహిమానం, పరమాత్మ యొక్క గొప్ప దర్శనం లభించగలదు. అంటే ఒక పక్క మనల్ని సాధన చేయమంటారు, ఎంత చేసినప్పటికీ తర్వాత ధాతు, ఆ పరమాత్మ అనుగ్రహం కూడా ఉండాలి అనేది దీంట్లో అభిప్రాయం. అయితే దీని గురించి మన పెద్దవాళ్ళు, బాబూజీ వీరంతా చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, ఎప్పుడైతే నీ లోపల భక్తి సాధన ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చేసే సాధన ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పోయి తట్టుంది. కాబట్టి ఆ దివ్య ప్రభువు ఆశీర్వాదం మనం లభిస్తుంది, మనం ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, మన సాధన ఒక పక్క భగవంతుని అనుగ్రహం, మాస్టర్ గారి అనుగ్రహం, రెండూ తోడైతేనే మనం ముందుకెళ్తాం అనేది మనం ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీ 20 పేజీలో ఉన్నాం.
ఓకే, 20వ పేజీలో ఉన్నాం. మనం ఏం చర్చించుకుంటున్నాం? ది సోల్ అండ్ ఇట్స్ సిస్టమ్. ఆత్మ, తరువాత దాని యొక్క వ్యవస్థల గురించి మనం చర్చించుకుంటున్నాం. మొన్న నిన్నంతా మనము మెటీరియల్ వరల్డ్ ఎలా ఉంటుంది, దాంట్లో బిల్డింగ్ బ్లాక్స్ గురించి మనం చర్చించుకున్నాం. పీరియాడిక్ టేబుల్ గురించి మనం చర్చించుకున్నాం. దాంట్లో ఆటమిక్ వెయిట్, ఆటమిక్ నంబర్, ఎలిమెంట్ ప్రాపర్టీస్, ఇదంతా విషదంగా మనం చర్చించుకున్నాం కదా. అదే విధంగా స్పిరిచువల్ వరల్డ్, ఈ ఆధ్యాత్మిక అనాటమీలో కూడా బిల్డింగ్ బ్లాక్స్ అంటే నిర్మాణ గదులంతా ఉన్నాయి. ఏంటేంటి ఉన్నాయి అని అంటే, దీంట్లో ముఖ్యంగా ఉండేది ఆత్మ. తర్వాత ఆత్మకు దానితో పాటు కొన్ని వ్యవస్థలు, అది మనమే చర్చించుకుందాం నిన్న. చక్రాలు, కోశాలు, సూక్ష్మ శరీరాలు. ఓకే, కాబట్టి ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటాం ఏంటిది అనేది. కాబట్టి మనం నిన్న ఆత్మ అంటే ఏంటి అంటే, మరి ప్రాణశక్తి, జీవశక్తి. మనం ఎప్పుడైతే పుడతామో, బిడ్డ ఏడిస్తే తల్లిదండ్రులు నవ్వుతారు, బిడ్డ ఏడవకపోతే తల్లిదండ్రులు బాధలో ఉంటారు కదా. కాబట్టి మన లోపల ఏదొస్తుంది మన శరీరంతో పాటు తోడుగా అనంటే లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి. దాన్ని నువ్వు ఏమైనా పిలుచు, ఆత్మ అంటావా, సోల్ అంటావా, స్పిరిట్ అంటావా, రుహ అంటావా, నెహమేహ్ అంటావా. చివరికి మాస్టర్ గారు ఏమంటారంటే ఆత్మను, అదే మనము వచ్చేదానికి కారణమైంది ఏంటి? ఆత్మ కదా. సో ఆత్మకు ఏ పేరు పెడితే బాగుంటుంది? పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అయితే కారణ శరీర్, కారణము, దాని ద్వారానే కదా మనం జీవించి ఉన్నాం, దాని ద్వారానే కదా మన జీవన వ్యవస్థ అంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఆత్మను మనం కాజల్ బాడీ, ఇది చాలా సూక్ష్మమైంది, ఇది దీనిలోనే అత్యున్నతమైనటువంటి నిక్షిప్త శక్తి ఉంది. అదే కదా మనం ముందుగా చర్చించుకున్నది. మనం ఎప్పుడైతే యువర్ ట్రూ పొటెన్షియల్ అని చర్చించుకున్నామో, దాంట్లో మనం ఏమనుకున్నాం? సోల్ ఎంబాడీస్ లిమిట్లెస్ పొటెన్షియల్. ఆ నిక్షిప్తమైనటువంటి అనంత శక్తి ఎక్కడుంది అని అంటే సోల్, ది ఆత్మన్. అది ఎలా వచ్చిన తర్వాత చూద్దాం. కాబట్టి దీన్నే మనం మన సహజ మార్గ పరిభాషలో కారణ శరీర్, ది కాస్ అంతే కదా. అది కారణ కార్య చర్య అంటాం కదా. ఇది వచ్చింది అని అంటే అది కారణం. నిజంగా ఇదే లేదనుకో, ఇది శవం. అది ఉంది కాబట్టే ఇది మంగళకరం, ఇది శివం, మనం జీవంతో ఉన్నాము అని మనం చర్చించుకున్నాం. తర్వాత ఈ ఆత్మతో పాటు ఏమేమి ఉన్నాయి అని అంటే చక్రాలు అన్నాడు. అసలు చక్రాలు అంటే ఏంటి అంటే, ఆయన ఏమంటాడు? ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. మొత్తం ఈ పుస్తకం అంతా కూడా చక్రాల మీదనే ఆధారపడి ఉంది. మొత్తం అంతా చక్రాలు ఎప్పుడైతే శుద్ధమవుతాయో మన స్పిరిచువల్ అనాటమీ మనం ముందుకు పోయినట్లు అని చెప్తారు. తర్వాత కోశాల గురించి చెప్తూ, అవి కూడా ఆత్మ చుట్టూ ఉండేటువంటి పొరలు, వలయాలు అని మనం విన్నాం కదా. తర్వాత ఈ కోశాలు ఎన్ని ఉన్నాయంటే 5 కదా మనం అనుకున్నది. అట్నే మన సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరాలు ఎన్ని ఉన్నాయి? 4 అని మనము చర్చించుకున్నాం కదా. మనస్సు, బుద్ధి, అహం, తర్వాత చైతన్యం, కాన్షియస్నెస్ కదా. మైండ్, ఇంటర్లెక్ట్, ఎగో అండ్ కాన్షియస్నెస్. దీని గురించి కూడా మనం చర్చించుకున్నాం. కాబట్టి ఆయన చెబుతూ చక్రాలు అనేటివి మన ఆత్మ యొక్క శక్తి కేంద్రాలు అని ఒకటి చెప్పాడు. దాంతో పాటు ఈ చక్రాలు ఎక్కడున్నాయి? శరీరం అంతా ఉన్నాయి అని కూడా చెప్పారు. అది కూడా మనం విన్నాం కదా. తర్వాత చెప్తూ శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, అక్కడ ఇక్కడ 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 ప్లేసెస్ లో అంతా కూడా అవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అని చెప్పారు. చివరికి చెబుతూ ఆయన ఏమన్నారు? ఈ విధంగా మీరు ఆలోచించండి. ఆత్మ
దానితో పాటు ఉండే ఈ చక్రాలు, సూక్ష్మ శరీరాలు, కోశాలు, ఇవన్నీ ఆత్మ యొక్క అవయవాలు అనుకోండి. ఇవన్నీ కూడా ఒక ఏకీకృత పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఏకీకృత పద్ధతి ప్రకారం తమ యొక్క కార్యకలాపాలను ఆత్మతో కలిసి అవి చేస్తున్నాయి అని అంతవరకు మనం విన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. In the spiritual anatomy project, we focus on the chakras. Okay, for one thing, they encapsulate the subtle energy that powers our transformation. ఇది బ్యూటిఫుల్ సెంటెన్స్. మనం ప్రతి ఒక్కరము దీన్ని అండర్లైన్ చేసుకోవాల్సింది. అసలు మన ట్రాన్స్ఫర్మేషన్ విల్ కమ్ టు దట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ, the energy of the chakras pervade the entire spiritual anatomy. It is like having many lights connected to one dimmer switch. When you turn on the switch, all lights turn on at the same time. When you increase or decrease the dimmer, all of them respond. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు. ఆయన ఏమంటారు అని అంటే, మనం ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్, ఆధ్యాత్మిక మానవ శరీర నిర్మాణపు ఆధ్యాత్మిక యాత్రపు ప్రాజెక్ట్ మనం తీసుకున్నాం. దీంట్లో మనం ఏం చేస్తున్నాము? చక్రాల మీద మన దృష్టిని అంతా పెడుతున్నాం. ఎంత గొప్పగా చెప్పాడు. ఇంతవరకు ఇంత డైరెక్ట్ గా చెప్పిన ఆయన లేదు. వి ఫోకస్ ఆన్ ది చక్రాస్. ఎందుకు చక్రాల మీద మన దృష్టిని పెట్టాలి అని అంటే, ఆయన ఏమంటారు అంటే, ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలవి, మొత్తం ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అంతా కూడా దాంట్లో ఎన్క్యాప్సులేట్, అంటే దాంట్లో నింపబడి ఉంది, దాంట్లో ఉంచబడి ఉంది. ఎన్క్యాప్సులేట్ అంటే దాంట్లో ఒక క్యాప్సూల్లో ఎట్లా ఉంచుతామో, ఒక మాత్రలో అది మందు పెడతాం కదా, అంటే మెడిసిన్, అలా ఈ ఆత్మీయ శక్తి అంతా కూడా అక్కడుంది అని అంటారు. అని చెబుతూ, ఈ ఎనర్జీ శరీరంలో ఎన్నో భాగాల్లో ఇదంతా ఉంది. అంటే ఏంటి? ఆత్మ యొక్క శక్తి మన శరీరంలో చక్రాల్లో, బిందువుల్లో అంటాం కదా, దాంట్లో అంతా నింపబడి ఉంది. అంటే ఏంటి? ఎనర్జీ అక్కడ ఉంది, కానీ ఎనర్జీ బహిర్గతం కాల, అది వ్యక్తం కాల, అది మనకు తెలియదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్లో మనం ఎప్పుడైతే వచ్చామో, అప్పుడు ఇవి వ్యక్తమవడం ప్రారంభిస్తాయి. ఇవి శుద్ధి అయితే దాంట్లో ఉండే ఎనర్జీ, దాంట్లో ఉండే శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు అనేది ఇక్కడ భావం. అని చెబుతూ ది సటిల్ ఎనర్జీ దట్ పవర్స్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. అదే మనిషిలో మార్పు ఎలా వస్తుంది అని అంటే, ఆ శక్తి మాత్రమే, ఆ సూక్ష్మ శక్తి మాత్రమే మన లోపల పరివర్తనను కలిగిస్తుంది అని అంటే, పశువు నుంచి మానవ స్థితికి, మానవ స్థితి నుంచి మానవీయతా స్థితికి, మానవీయతా స్థితి నుంచి దివ్య స్థాయికి తీసుకెళ్తుంది. సో వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే, దీనికి మనం ఏమర్థం అవుతుంది? అరే, నువ్వు ఎంత అనుకున్నా కాదు, ఇవి శుద్ధి కావాలి కదా లోపల అనేది ఇక్కడ భావం. అని చెబుతూ ఆయన ఏమంటారు అని అంటే, ఈ చక్రాలు అనేవి మొత్తం శరీరం అంతా ఉన్నాయి. అంటే ఇది ఎట్లా ఆత్మ కనెక్ట్ అయ్యి ఉంది అని అంటే, ఇప్పుడు మన ఇంట్లో బల్బులు ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బయట ఒక డిమ్మర్ స్విచ్ ఉంటుంది, అంటే ఒక స్విచ్ ఉంటుంది అనుకోండి. మనము ఆ స్విచ్ గిన ఆన్ చేస్తే మొత్తం అంతా ఇంట్లో ఉండేటి అంతా వెలుగుతాయి. స్విచ్ ఆఫ్ చేస్తే అన్నీ ఆఫ్ అవుతాయి. కొన్ని స్విచ్లు ఎట్లా ఉంటాయంటే, మన ప్రకాశాన్ని, లైటింగ్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
ఓకే. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సపోజ్ వి ఫీల్ దట్ డిమ్మర్ స్విచ్ ఇస్ ది సోల్. ఇవన్నీ కూడా మిగతా ఏమైతే ఉన్నాయో ఈ లైట్స్, ఈ చక్రాస్ అంతా కూడా ఎప్పుడైతే మనము చక్రాలను మనం గన శుద్ధి చేసుకుంటే, చక్రాలు గన మనం శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా ఆత్మీయతత్వాన్ని మనం వ్యక్తం చేసుకోవచ్చు అనే భావనలో మనం తెలుసుకుంటున్నాం. ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ మెనీ లైట్స్ కనెక్టెడ్ టు వన్ డిమ్మర్ స్విచ్. ఎట్లయితే ఎన్నో లైట్స్ ఒక పెద్ద స్విచ్ తో కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మనము స్విచ్ని ఆన్ చేస్తామో అన్ని లైట్స్ వెలుగుతాయి. స్విచ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అన్ని లైట్లు ఆఫ్ అవుతాయి. మనం వెలుగు పెంచుకోవచ్చు, వెలుగు తగ్గించుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఆత్మకు ఇవన్నీ అనుబంధ వ్యవస్థలు కదా. ఆత్మ ప్రకాశవంతంగా ఉండాలి అని అంటే ఆత్మీయ తత్వం అనేది ఏదైతే మనం చెప్తూ ఉంటాం కదా, అదంతా ఈ చక్రాస్లో ప్రవేశించి చక్రాలను పరిశుద్ధము చేయగలిగినప్పుడు మాత్రమే మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మన యొక్క పరివర్తనకు ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, సరే. అసలు చక్రాలంటే ఏంటి? ఏ బ్రీఫ్ రివ్యూ. అంటే క్లుప్తంగా, అంటే తర్వాత అయినా చాలా గొప్పగా మాట్లాడతాడు. మనము ఈ బ్రీఫ్ రివ్యూ దీని దగ్గరికి వెళ్తాం. ఓకే బ్రదర్, మీరు స్టార్ట్ చేయొచ్చు అక్కడి నుంచి. ఆయన ఎంత గొప్పగా చెప్తాడు. జస్ట్ యాజ్ ఎ రివర్ ఇన్ ద డిసెంట్ ఫార్మ్స్ వాటర్ ఫాల్స్, channels and tributaries, the soul, after incorporating in the body, expresses itself at various locations known as chakras. Okay, the chakras are the spiritual energy centers of the soul, and there are many of the will pools spread across the body. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా నీట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక నది ఉంటుంది, ఎక్కడో గంగోత్రినో ఎక్కడో అది స్టార్ట్ అవుతుంది కదా. అది వచ్చేటప్పుడు, అంటే అది ఆరోహణ క్రమంలో అది వచ్చేటప్పుడు అది ఎన్నో జలపాతాలుగా మనం చూడొచ్చు, దాంట్లో ఎన్నో పాయలుగా చూడొచ్చు కదా, ఎన్నో కాలువలుగా చూడొచ్చు, ఎన్నో ఉపనదులుగా చూడొచ్చు కదా, ఎన్నో రకాలుగా మనం దాన్ని చూడొచ్చు. ఏది? నది. నదిని భిన్న భిన్నంగా మనం చూడొచ్చు. ఏమంటున్నాడు? జలపాతాలుగా చూడొచ్చు, స్రవంతుల మాదిరి చూడొచ్చు, ఉపనదుల మాదిరి చూడొచ్చు. అటులనే, ఎంత బాగా చెప్తాడు, అటులనే ది సోల్, ఆత్మ ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అది ఎలా వ్యక్తీకరించుకుంటుంది? అసలు మన లోపల ఆత్మ ఉంది అని మనకు ఎలా తెలుసుకుంటాం? అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? దాన్ని ఎలా మనం బయటకు తీసుకుని రావచ్చు అని అంటే, ఆత్మ మన శరీరంలో ఎన్నో పాయింట్స్లో, ఎన్నో బిందువుల్లో ఉంది. దాన్నే మనము చక్రాలు అని అంటాము అని అంటున్నారు. అని చెప్తూ ఆయన ఏమంటున్నారు అని అంటే, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు మనలో ఉండే చక్రాలు. తరువాత మన శరీరంలో ఇటువంటి సుడిగుండాలంతా కూడా చాలా ఉన్నాయి. ఆయన ఏమంటున్నారు? దే ఆర్ ది విల్ పూల్స్, మెనీ ఆఫ్ దీస్ విల్ పూల్స్ స్ప్రెడ్ అక్రాస్ ది బాడీ. మన శరీరంలో అంతా కూడా భవర్ అంటాం కదా. భవర్ అంటే సుడిగుండం, అంటే అవి శక్తి కేంద్రాలు, అవి మన శరీరంలో ఉన్నాయి అని మనం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం బొమ్మ చూస్తున్నాము. ఈ సోల్ సపోర్టెడ్ బై, అంటే సోల్, ఆత్మకు 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి చక్రాస్, 16 ఇంపార్టెంట్ వన్స్ ఫర్ అస్ అని రాస్తారు బుక్ లో. ఎన్ని ఉన్నాయంటే 16. మనం 13 అనుకున్నాం, +3 16. తర్వాత సటిల్ బాడీస్, అది ఇంకా మనం వస్తాము. సూక్ష్మ శరీరాలు, ఆలోచన, థింకింగ్, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అట్నే కోశాలు,
కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. కాబట్టి సోల్ ఒంటరిగా లేదు, సోల్ ఇవన్నీ సపోర్టెడ్ బై ఉంది అంటాడు. అంటే ఇక్కడేం రాస్తాడు, నది ఎట్లయితే భిన్న భిన్న రూపాల్లో, ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మనము జలపాతంలో చూసిన తర్వాత ఎన్నో ఏమంటాం పాయల్లో చూసిన తర్వాత ఉపనదుల్లో చూసిన నది నదే కదా, నది యొక్క భాగమే కదా ఉండేది. అలానే ఆత్మ కూడా శరీరంలో భిన్న భిన్న ప్రదేశాల్లో ఉంది. అది ఎలా ఉంది, చక్రాల రూపంలో ఉంది కదా. ఎప్పుడైతే మీరు చక్రాలను ఫ్లవరింగ్ చేస్తామో, పుష్పీకరించుకుంటామో, శుద్ధీకరించుకుంటామో, అప్పుడు ఆత్మీయతత్వం మన లోపల డెవలప్ అవుతుంది. దాని ద్వారా మనం మన యొక్క యాత్ర ముందుకెళ్తుంది అని అంటున్నారు. ఓకే, రైట్. ఇది ఒక విధంగా మనం ఆలోచిస్తున్నాం. సరే, one way of looking at chakras is to treat them as we do the longitudes and latitudes on a map. ఇది ఇంకొక విధంగా వర్ణిస్తున్నారు. We don't see the lines, but we can pinpoint physical location using the coordinates. Similarly, chakras are the energetic entities in the spiritual anatomy, and we can locate their positions on the physical frame. ఇది దాజీ గారు చెప్పేటువంటి డిస్కవరీ. ఆయన ఏమంటారు అని అంటే, ఇప్పుడు మనం చక్రాలు ఇవి ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి, ఎలా దీని పరిస్థితి, ఇది ప్రతి ఒక్కరూ మనం అనుకుంటున్నాం. ఆయన చెబుతూ, ఎవరు, దాజీ గారు, మ్యాప్లో ఒక స్థలాన్ని గుర్తించాలనుకో, దాంట్లో అక్షాంశములు, రేఖాంశములు అని ఉంటాయి, లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. కాబట్టి ఈ నెంబరు ఆ నెంబరు ఒక చోట ఎక్కడైతే కలుస్తుందో మనం దీన్ని చెప్పొచ్చు, ఇది హైదరాబాద్, ఇది ప్యారిస్, ఇది లండన్ కదా, ఇది ద్వారకా, లేకపోతే ఇది వ్యాంకోవర్ అని మనం చెప్పొచ్చు కదా. అదే విధంగా ఎట్లా, అక్షాంశాలు, రేఖాంశాల గురించి మ్యాప్, దీని ఫస్ట్ అని మనం అనుకున్నాం. దీన్ని ఉపయోగించి ఈ ఉదాహరణ చెప్తూ మాస్టర్ ఏమంటారు అంటే, అదే విధంగా ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక అనాటమీ ప్రాజెక్ట్, ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తామో, ఈ ఆధ్యాత్మిక అనాటమీలో, మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో ఈ చక్రాలంతా మన లోపల ఉన్నాయి. ఆత్మ యొక్క ఎనర్జీ సెంటర్స్, శక్తి కేంద్రాలంతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఈ శరీరంలో ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది అన్ని దాంట్లను మనము చెప్పొచ్చు అని అంటాడు ఆయన, పెద్ద ఆయన. అందుకే ఆయన చెబుతూ, అంటే ఈ పుస్తకంలో ఎక్కడో రాస్తాడు మాస్టర్, ఆయన ఎప్పుడైతే తను అన్ని చక్రాలను కనుక్కున్నాడో, ఆయన వాకలు వేసుకుని రూమ్లో అద్దం దగ్గర నిలబడుకొని, తర్వాత ఎక్కడెక్కడైతే ఒకటో పాయింట్ ఉంది అక్కడ ఒక పేపర్, రెండో పాయింట్ ఎక్కడ, మూడో పాయింట్ ఎక్కడ, నాలుగో పాయింట్, 5, 6, 7, 8, 9, 10, 11 అట్లా అన్ని బిందువులను ఆయన ధ్యానం చేసి అక్కడ కనిపించుకునేవాడట. అట్లా తన లొకేషన్ గుర్తుపెట్టుకునేవాడు. అయితే అది ఒక రోజు కాదు, కొన్ని రోజుల ప్రక్రియ ఆయన చేశారు. తర్వాత తనకెవరైతే చాలా అనుభవస్తులైనటువంటి అభ్యాసులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా చేయించిన తర్వాత తనకొచ్చినటువంటి ఫిజికల్ ఫ్రేమ్లో, అంటే ఈ శరీరంలో, ఇది ఒకటో పాయింట్ అంటే మనకు తెలుసు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, రెండో పాయింట్, మూడో పాయింట్, నాలుగో పాయింట్. ఆయన ఎంత నీట్గా చెప్పారు.
కదా. మనం పంచకోశాస్లో కూడా అనుకున్నాం. సో ప్రతి ఒక్కదానికి ఒక ఇలా కొలత అని చెప్పారు. కాబట్టి అది ఏం కొలత అని తర్వాత చూద్దాం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆయన అందరితో చర్చించి తనకొచ్చిన అనుభవం వచ్చింది అని అంటే తర్వాత మళ్ళా ఆయన స్టడీ చేసి ఇవి పాయింట్స్ ఇక్కడిక్కడ ఉన్నాయి మహానుభావుడు పరిశోధన చేసి చెప్పాడు. అయితే ఆయన ఒక ఏమంటాం, ఒక రిమైండర్ లేకపోతే ఒక జాగ్రత్త చెప్తారు. చూడు బాబు, అది నేను కనుక్కున్నాను, ఏవి చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని. కానీ మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి, మీరు కూడా సాధన చేసి అరే అక్కడున్నాయని ఊరికి అబ్జర్వ్ చేయండి అంతే. అది ఎప్పుడైతే మనకు ఏమంటాం, అది ఎప్పుడైతే అవి మన లోపల పుష్పీకరించినాయో అక్కడ ఒక స్పందన మనకు కలిగితే ఎస్ దిస్ ఈజ్ ఇట్ ఈస్. ఎందుకంటే చెప్పాడు ఎగ్జాక్ట్ లొకేషన్. నిజంగా చెప్పాలి అని అంటే మనం చర్చించుకున్నప్పుడు ఈ నిపిల్ నుంచి 3.5 ఆర్ రమారమి కిందికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ నుంచి 1 పైన 2 ఇదంతా చర్చించుకున్నాం కదా. అయితే కెన్ యూ నో ది ఎగ్జాక్ట్ లొకేషన్? ఇట్స్ డిఫికల్ట్ కదా. అనుకుంటాం, కరెక్ట్ గా లొకేషన్ వస్తుందా లేదా. కాబట్టి ఆయన ఏమంటాడు, జస్ట్ ఇమాజిన్ ఇట్, జస్ట్ ఏ సపోజిషన్ అనుకుని మీరు కూర్చోండి. తర్వాత నువ్వు మెడిటేట్ చేసేటప్పుడు నీకు ఎక్కడెక్కడ స్పందనలు వస్తాయో చూడండి. ఇఫ్ యు గెట్ ఇట్ ఫెంటాస్టిక్, ఇఫ్ యు డోంట్ గెట్ ఇట్ కంటిన్యూ ఇట్. అంతే కదా. ఇప్పుడు మన లోపల మన స్థితి అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే కొన్ని మన సెన్సిటివిటీని బట్టి కూడా ఉంటుంది. మనం దాన్ని దాటిపోయి ఉండొచ్చు, మనము సూక్ష్మ గ్రాహకత లేకుండొచ్చు కదా. అయితే ఈయన ఏమంటారు, నొక్కి చెప్తారు ఆయన. సో ది బ్యూటీ పార్ట్ ఆఫ్ దాజీ మహారాజ్ అంటే ది ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆయన ఏమంటాడు అని అంటే, సిమిలర్లీ చెక్ ఎనర్జెటిక్ ఎంటిటీస్ ఇన్ ద స్పిరిచువల్ అనాటమీ and we can locate their positions on the physical frame. ఇంత గొప్పగా గట్టిగా ఈజ్ ఎ రెవల్యూషనరీ. అంతే కదా. ఇవి ఇక్కడున్నాయి, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది బాబు, ఇది ఇక్కడుంది చెప్పాడు కదా. అరే కోపానికి సంబంధించింది ఇది, కరుణకు సంబంధించింది ఇది కదా, భయానికి సంబంధించింది ఇది, సాహసానికి సంబంధించింది ఇది, ప్రతి ఒక్కటి చెప్పాడు కదా. ఇది ఈ లొకేషన్ లో ఉంది, ప్లీజ్. ఓకే, నేను ఇక్కడ ఏదో గట్టిగా చెప్తున్నాను, మీరంతా ఇంకో విధంగా ఆలోచించొద్దు. ఈ పాయింట్ నేను కొంచెం గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది ప్రాక్టీస్. మనకు మార్గదర్శి ఉన్నాడు, ఆయన చూశాడు, మనం ఎందుకు. అయితే అందుకేనేమో మనం ముందుగా చర్చించుకున్న దాంట్లో ఈ 13 బిందువులు, అరే ప్లేస్ను పక్కన పెడతాం, స్థలాన్ని పక్కన పెడతాం, ఎక్కడుంది అనేది, మన వైఖరి ఎలా ఉంటుంది. సో దాన్ని బట్టి తెలుసుకోవచ్చని మనం చదువుకున్నామా, మనం చదువుకున్నాం కదా. మన వైఖరి ఒక్కొక్కటి ఫస్ట్ బిందువులో ఏముంటుంది, అంగీకారం అని మనం తెలుసుకున్నాం కదా. నిజంగా మనకు అంగీకార శక్తి వచ్చిందా, అంగీకార భావన వచ్చిందా. మనకు 23 పాయింట్స్ ఇచ్చారు కదా అవగాహన చిత్రపటంలో. అది వస్తే మనం ఫస్ట్ పాయింట్ కదా, మన రిలేషన్షిప్, మన బంధాలు చాలా బాగుంటాయని మనం అనుకున్నాం కదా. అదే రెండవది శాంతి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే మూడవది ప్రేమ. ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదా. 4వ బిందువులో ధైర్యం, 5వ బిందువులో క్లారిటీస్, స్పష్టత, 6వ బిందువులో స్వార్థరహిత స్థితి, 7వ బిందువులో నిశ్చలత, స్టిల్నెస్, 8వ బిందువులో శరణాగతి, 9వ బిందువులో ఇన్సిగ్నిఫికెన్స్, అసలు మనమే లేం, మందంటూ ఏమీ లేదు కదా. 10లో అందరూ మనవారే, 11 అవిశ్రాంత స్థితి, 12 పూర్తిగా తృప్తి, 13 శూన్యత. ఇవన్నీ మనం ముందు చర్చించుకున్నాం. అని అంటే ఇది వస్తుందా లేదా, దట్ ఈస్ ద రియాలిటీ. అయితే ఇది ఉందా లేదా, మాస్టర్ ఏమంటారు, ఎస్ యూ కెన్ సీ దట్ ఫ్రేమ్ ఆఫ్ ఇట్ అని అంటారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్.
The most general consensus is that there are 7 chakras. Besides yogic literature, texts in Jainism, Buddhism, and Sufism contain description of chakras, though each tradition points to a different number. These are not contradiction or disagreements. These are maps of consciousness drawn by the revered teachers of these paths according to the problems they were looking to solve. So they charted maps and offered contemplative practices. అయితే మనం ఇక్కడ చక్రాలు ఎన్ని రాసాం? 16 అని రాసాం. అయితే జనరల్ గా అందరూ ఒప్పుకునేది ఏంటి? చక్రాలు అని అంటే 7. నెక్స్ట్ బొమ్మ బ్రదర్, 7. ఎందుకు అంటే, ఒకటి పతంజలి దాంట్లో రాశారు 7 చక్రాలు ఉన్నాయని. అదేవిధంగా బుద్ధిజంలో కానీ సూఫీ వాళ్ళలో కూడా ఈ చక్రాల గురించి రాశారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం ఇన్నుండొచ్చు అని చెప్పారంటే, కొందరు 6 చెప్పొచ్చు, కొందరు 7 చెప్పొచ్చు, మళ్ళా 13 చెప్పొచ్చు, 16 చెప్పొచ్చు, డిఫరెంట్ నంబర్. అయితే అరే వాళ్ళు 7 అంటున్నారు, మనమేమో 13 అంటున్నాము, 16 అంటున్నాము, ఇంకొకరైతే 5 అంటున్నారు. అంటే ఒకదానికొకటి పొంతన లేదా? ఒకరినొకరు ఇదంతా అసమ్మతి రాగాలను వాళ్ళు ఆలపిస్తున్నారా? ఎంత గొప్పగా చెప్తారు దాజీ. కానే కాదు, అందరూ ఒక్కటే. అందరూ, దీస్ ఆర్ నాట్ కాంట్రడిక్షన్స్ ఆర్ డిసగ్రిమెంట్స్. ఒకరు 7 అంటున్నారు, మనం 13 అంటున్నాము, ఇంకొకరు 16 అంటున్నారు అని అంటే దీంట్లో భిన్నత్వం లేదు, దీంట్లో ఎటువంటి అసమ్మతి లేదు. అయితే భిన్న పద్ధతుల యొక్క గురువులు, మాస్టర్స్ అంటే ఎన్నో పథాలు కదా. మనం స్పిరిచువల్ మొన్న పోయి వచ్చాం కదా, గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్. దాంట్లో ఎన్ని పద్ధతులు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎంతమంది గురువులు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకొచ్చే సమస్యలను బట్టి, ఆ కాలంలో ఆ శిష్యుల యొక్క సమకాలీన సమస్యలను బట్టి వాళ్ళు ధ్యానం చేసి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుండాలి అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఈ చక్రాల మ్యాప్స్ వేశారు. ఓకే, ఈ చక్రాలను వాళ్ళు డిజైన్ చేశారు, తయారు చేశారు వాళ్ళ యొక్క అనుభూతిని బట్టి. దాన్ని బట్టి, అరే బాబు, మీరు ఇటువంటి ధ్యాన పద్ధతులు, మీరు ఇటువంటి రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్, చింతన, మీరు ఈ విధంగా చింతించాలి, మీరు ఇటువంటి పద్ధతిని మీరు ఫాలో చేయాలి అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, లేదండి మాది 13, మాది 16, 7, నాట్ దట్ వే. మాస్టర్ ఏమంటారంటే, ఇక్కడ ఎటువంటి కాంట్రడిక్షన్ అని అంటే అసమ్మతి లేదు, వ్యతిరిక్తము లేదు. వారు అప్పటి సమస్యలను బట్టి, సమకాలీన వ్యవస్థలో ఉండే సమస్యలను బట్టి, ఎవరు? పతంజలి మహర్షి 7 చక్రాలు చెప్పారు కదా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. One of the key contributions of heartfulness to the spiritual traditions of the world is the identification of 16 chakras, 13 along this, 3 along the spine, and 13 more along the chest area and in the head, through which one progresses to achieve the highest level of consciousness. This, combined with a set of practices suited today's times, makes heartfulness a simple and effective system for anyone interested in self-development. So, మన ప్రాచీన పద్ధతి, పతంజలి మహర్షి, మిగతా ఎన్నో సిస్టమ్స్ అంతా 7 కనుక్కున్నారు. అయితే హార్ట్ఫుల్నెస్లో మన మహాత్ములంతా చేసినటువంటి కీ కాంట్రిబ్యూషన్, చాలా ముఖ్యమైన ఆవిష్కరణ ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలో ఉండే ఆధ్యాత్మిక ట్రెడిషన్స్ కంతా, ఆధ్యాత్మిక పద్ధతులకంతా మనం ఏం చెప్తున్నాము?
మన లోపల 16 చక్రాలు ఉన్నాయి అని చెప్తున్నాం. దాంట్లో 3 వెన్నెముక ప్రాంతంలో ఉన్నాయి, మిగతా 13 మన చెస్ట్ ఛాతీ ప్రాంతంలో, తర్వాత తలలో ఉన్నాయి అని మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే మనం ఒకదాని తర్వాత ఒకటి దాటి, ఎలా దాటుతాం? ఎప్పుడైతే మన చైతన్య స్థితి హైయెస్ట్ అంటే అది వ్యాపకం అవుతూ ఉందో అప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి దాటుతాం. దీనికోసం ఇప్పటి ప్రజలకు మనకుండే శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మనకు కొన్ని ప్రాక్టీస్ ఇచ్చారు. ఎంతో సింపుల్, సరళమైన, సమర్థవంతమైన, ప్రతి ఒక్కరూ ముందుకు పోయేదానికి మనకు చూస్తున్నాం. మన మెడిటేషన్ అనండి, క్లీనింగ్ అనండి, రిలాక్సేషన్ అనండి, ప్రేయర్ అనండి. ఓకే, సరే, ముందు ఈ 7 చక్రాల గురించి మనం చర్చించుకున్నాం. సో ఫస్ట్ హ్యూమన్ బాడీలో వాళ్ళు చెప్పింది ఏంటి? ఒకటి, చక్ర అంటే ఏంటి? మనం వీల్ అంటే విష్ణు చక్రం అంటాం కదా, డిస్క్ కదా అని అంటే మనం ఎంతవరకు ఏం చర్చించుకున్నాం? మన దేహంలో ఇవి శక్తి కేంద్రాలు మనం చర్చించుకున్నాం. ఇవి ఎప్పుడైతే సరి అవుతాయో పెద్దవాళ్ళంతా ఏం చెప్తారు అని అంటే, మన శరీరం, తర్వాత మన మనస్సు, మన యొక్క ఆధ్యాత్మిక వెల్బీయింగ్ చాలా బాగుంటుంది అంటారు. కాబట్టి పెద్దవాళ్ళంతా ఇది మెయిన్ 7 చక్రాలు అంటారు. సో మొదటి చక్రాన్ని గురించి చెబుతూ అదే మనం ఏమంటాం? మూలాధార, రూట్ చక్ర, మూలాధార. రూట్ అంటే మూలం. సో ఇది మన మూలాధారంలో ఉంటుంది. స్పైన్ అంటే మన వెన్నెముక చివరిలో ఉంటుంది. ఇది మనకు స్టెబిలిటీ, నిశ్చలతను, జీవన మనుగడను సూచిస్తుంది. ఇది రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది మన భౌతిక ప్రపంచాన్ని గురించి చర్చిస్తుందని వాళ్ళు రాస్తారు. తర్వాత రెండవది స్వ అధిష్టాన, దీని శాక్రల్ చక్ర అంటారు. అని అంటే మన అబ్డోమెన్ అది కింద ఉంటుంది. ఇది మనలో ఉండే భావోద్రేకాలకు సంబంధించింది. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, నారింజ రంగులో ఉంటుంది అని రాస్తారు వాళ్ళంతా కూడా. మూడవది కనుక చూస్తే మణిపుర అని అంటే ఇదేంటి? ఇది మన బొడ్డు పైన ఉంటుంది. ఇది మన ధైర్యాన్ని చూపిస్తుంది. ఇది పసుపు కలర్ లో ఉంటుంది అని చెప్తారు. తర్వాత హార్ట్ చక్ర, ఇక్కడి నుంచి మంది స్టార్ట్ అవుతుంది. హార్ట్ చక్ర, అనాహతం. అనాహత్ అంటే ఏంటి? మామూలుగా అయితే శబ్దం చేసి, అనాహత్ అంటే మన లోపల తెలియకుండా శబ్దం జరిగిపోతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు ఎక్కడుందో, అది ప్రేమకు, కరుణకు చాలా చిహ్నమైంది. ఇది పై చక్రాలకు, కింది చక్రాలకు మధ్యలో ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ అని చెప్తారు. ఇది పింక్ కలర్ లోనో లేకపోతే గ్రీన్ కలర్ లో ఉందని పెద్దవాళ్ళంతా చెప్తారు. తర్వాత విశుద్ధి, ఇది కూడా మనం కంఠం కదా, థ్రోట్ చక్ర. ఇది దీంట్లో ఇక్కడ మనం కమ్యూనికేషన్, ఇది మనం హార్ట్ఫుల్నెస్ కమ్యూనికేషన్ కనుక చూస్తే విశుద్ధి చక్ర అది ప్యూరిఫై కావాలంట. దట్స్ ఆల్ ఓకే. ఈ కలర్ బ్లూ అని అంటారు. సో అది వాళ్ళు చెప్పింది మనకు. తర్వాత ఆజ్ఞా చక్ర, మనం మధ్యలో అంటాం కదా, కనుబొమ్మల మధ్యలో. ఇది మన లోపల ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి, మన ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక స్థాయి స్టార్ట్ అవుతుంది. ఇది ఇండిగో కలరో నారింజ కలర్లో ఉంటుందని చెప్తారు. తర్వాత సహస్రదళ కమల్ అంటాం కదా, అదే క్రౌన్ చక్ర అంటాము. ఇది టాప్ ఆఫ్ ది హెడ్. ఇది ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటుంది, హయ్యర్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇది వైలెట్ కలర్ అంటారు, లేకపోతే వైట్ అంటారు, ఆ విధంగా చెప్తారు. అని అంటే ఇది మామూలుగా మనం చక్రాల గురించి మనం చర్చించుకుంది. కాబట్టి మన భారతీయ తత్వ శాస్త్రాలు కనుక చూస్తే ఈ 7 చక్రాస్ కు ప్రాధాన్యత ఉంది. అయితే మాస్టర్ గారు ఇక్కడ ఏం రాస్తారు? హార్ట్ఫుల్నెస్ లో మనం 16 చక్రాలు. నెక్స్ట్ బిందు బ్రదర్. సో దీంట్లో ఇవి 3 మనం ఇప్పుడే అనుకున్నాం కదా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. నెక్స్ట్ బ్రదర్, ఇవి మనకు తెలుసు.
హార్ట్ రీజన్ లో హృదయ ప్రాంతంలో 5 చక్రాలు ఉన్నాయి, మనోక్షేత్రంలో 7 చక్రాలు ఉన్నాయి, కేంద్ర ప్రాంతంలో 1. అంటే 3 + 5 8 + 7 8 7 5 12 ఇది ఒకటి 13 అవి 3 అంతా కలిసి 16 చక్రాలుగా మాస్టర్ గారు రాస్తారు. ఓకే, నెక్స్ట్. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలో మనం ఇవంతా దాటిపోవాలి. తర్వాత కోశాల గురించి మనకు తెలుసు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. నెక్స్ట్ బ్రదర్. సో దీని గురించి మనం విపులంగా చర్చించుకున్నాం. అన్నమయ కోశ ఏమి ఎల్లో కలర్లో ఉంటుంది, ప్రాణమయ కోశ తెలుపులో, మనోమయ మనస్సు నలుపు, విజ్ఞానమయ ఆకుపచ్చ, ఆనందమయ రెడ్ కలర్. ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదా. తర్వాత మనం ఇప్పుడు సోల్ అండ్ ఇట్స్ సిస్టమ్స్ అంటాం కదా. ఈ ఆత్మ చుట్టూ ఉండేటువంటి పొరలు ఇవన్నీ. నెక్స్ట్ బ్రదర్, ఇక్కడ క్లోజ్ చేయండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, మనము ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి అని అంటే ఈ చక్రాలంతా కూడా శుద్ధి కావాలి. అయితే ఇదంతా ఒకటే ఎంబెడెడ్ సిస్టమ్ అంటాడు, ఆత్మ చుట్టూ ఉండేటివి. కాబట్టి చక్రాలు క్లీన్ అయితే మిగతా ఎట్లా క్లెన్సింగ్ అవుతాయి అనేది నెక్స్ట్ దాంట్లో ఆయన ఎంతో అందంగా చెప్తారు. నెక్స్ట్, సో వీఆర్ ఇన్ 22nd పేజ్. అవర్ గోల్, ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. మన గమ్యం ఏంటి? పరివర్తన కదా. ఇక్కడ ఆయన ఏం రాస్తారు? నిజంగా చెప్పాలి అంటే పరివర్తన రావాలి అని అంటే మన చైతన్య స్థాయి అనేది పరిపూర్ణ స్థాయికి రావాలి కదా, వికాసం చెందాలి కదా. కాబట్టి చైతన్య వికాసం అనేదే మన స్వీయ గమ్యం, ఎవల్యూషన్. ఏంటది? ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఏంటో ఆయన చెప్తారు. అదేదో ఆయన చెప్తున్నారు. ఆఫన్ when you read about chakras, you also read about how one can acquire mystical powers to perform miracles and develop superhuman abilities. ఇది మనం వింటూనే ఉన్నాం. Leviation does admittedly sound fun, but the quest for mystical powers is not our goal to be underlined. Our goal is to evolve our consciousness. This is to be underlined. To discover the greater meaning and purpose in life and to achieve our highest potential. This is our goal. To achieve our highest potential. Through our spiritual journey, we progress from a human to a humane to a divine level, ultimately transcend even that. Ikkada, and he's pointing out to the point. ఏమని చెప్తున్నారు? మనం చక్రాల గురించి వింటున్నాం. ఇంకా ఏం విన్నాం? అరే చక్రాలు ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో దాని మీద ఆధిపత్యం వస్తే మనకెన్నో మాయలు చేయొచ్చు. మిస్టికల్ పవర్స్, రహస్య శక్తులంతా మనకు వస్తాయి. అంటే అతి మానవ శక్తులు. మామూలుగా అయితే మనం ఎట్లున్నాము, మనం ఎంతవరకు ఎగరగలుగుతాం? దాంట్లో అయితే ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ అనుకుంటే ఇంకో చోటుకు ఉండొచ్చు. ఇటువంటిదంతా అనుకుంటూ ఉంటాం కదా. లీవియేషన్ అని అంటే మామూలుగా మీరు పరమ శివగానంద కానీ మిగతా వాళ్ళ దాంట్లో చూస్తే ఆ పెద్ద ఆయన బాబాజీ వాళ్ళంతా కూడా అట్లా కింద కూర్చోంటారు కదా, అలా పైకి లేస్తారు. దట్ ఇస్ కాల్డ్ ది లీవియేషన్. అంటే లఘుమ, అంటే వాళ్ళ శరీరం ఎంత లఘు స్థితికి వెళ్తుంది అని అంటే అలా పైకి వెళ్తారు. హనుమంతుని చూశారు కదా. అంతెందుకు, మొన్న వీళ్ళు వచ్చారు కదా, మహర్షి వాళ్ళు 10,000 మంది వచ్చారు. ఎంత సైలెంట్ గా కూర్చోన్నారు. అక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ ప్రిసెప్టర్స్ అంటే మన పద్ధతి వేరు, అక్కడ వాళ్ళ ట్రైనర్స్ అంటే వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళు ఏంటి అని అంటే మీరు సాధనలోని ఎంతవరకు ఆటోమేటిక్గా నువ్వు పైకి లేస్తున్నావు. ఎనీహౌ దట్స్ ఆల్. మనం అంటే వాళ్ళ ఒక్కొక్క పద్ధతి.
అయితే మాస్టర్ గారు ఏమంటారు అని అంటే, ఇక్కడ మనం మిరాకిల్స్ అంటే మనం అద్భుతాలో మాయలో చేసేదానికి రాలేదు. నిజంగా ఎవరైనా మాయలు చెయ్యాలి, దానికోసం నేను లోపలటువంటి ఈ చక్రాలను భేదించి పైకి తీసుకెళ్ళాలి అనంటే ఇట్స్ ఇట్ సౌండ్ ఫన్. ఇది ఎంత తమాషగా అనిపిస్తుంది అని అంటున్నారు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సహజ మార్గ పద్ధతిలో మనము స్పిరిచువల్ అనాటమీ ఆధ్యాత్మిక యాత్ర మనం ప్రాజెక్ట్ మనం తీసుకున్నాము అని అంటే శక్తులు కాదు మన యొక్క లక్ష్యము. ఎంత ఖరాఖండిగా చెప్తున్నారు. ఇది బ్యూటీ ఆఫ్ ది సహజ మార్గం. మాస్టర్ గారు ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటారట. మనకు తెలియకుండగా ఓకే, ఆయనకు వదిలిపెడతాం. అయితే ఇక్కడ మన గమ్యం ఏంటి? ఇక్కడ మన గమ్యం ఏంటి? మన చైతన్య స్థితిని పెంపొందించుకోవడం. అంటే ఏంటి? అరే నేను ఈ జీవితానికి వచ్చాను, ఈ జన్మ నాకు వచ్చింది, ఈ జన్మ ఎందుకోసం వచ్చింది, దీనిలో ఎంత గొప్ప అర్థం ఉంది, ఎంత ప్రయోజనం ఉంది, ఆ పరమ ప్రయోజనాన్ని నేను సాధించాలి కదా. నేను కేంద్రం నుంచి వచ్చాను కదా, మళ్ళా నేను నా మాతృకను చేరాలి కదా. సముద్రం నుంచి నీరు ఆవిరై మళ్ళా అది వర్షం పడి నదులుగా వారి మళ్ళా ఆ నదులంతా ఏం చేస్తాయి, పరిగెత్తుకుంటూ సముద్రంలో చేరుతాయి కదా. అంటే తన తల్లిని తాను చేరాలి కదా. అదేవిధంగా నా వాట్ ఈస్ మై పర్పస్, గ్రేటర్ పర్పస్ అని చెబుతూ, ఇంకా చెప్పాలంటే నా గ్రేటర్ పర్పస్ నేను ఎందుకోసం ఈ జీవితానికి వచ్చాను అని అంటే టు అచీవ్ హైయెస్ట్ పొటెన్షియల్. నాలో ఉండేటువంటి నిక్షిప్తంగా ఉండేటువంటి అనంత శక్తి ఇది నేను సాధించడం కదా ఉన్నతమైనటువంటి అని అంటున్నాడు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్లో మనం ముందుకెళ్తున్నామంటే ఎలా మనం తెలుసుకోవచ్చు? లాస్ట్ సెంటెన్స్, హ్యూమన్ టు హ్యూమెన్. అంటే జంతు పాత్ర నుంచి మానవునిగా తయారై మానవుని నుంచి హ్యూమెన్, మానవీయత. మనం ముందుగా చర్చించుకున్నాం కదా, దాంట్లో కరుణ, క్లారిటీ, ధైర్యం, ప్రేమ, సహనం, అక్కడి నుంచి దివ్యత్వం. అంటే మనలో ఉండే చక్రాలు ఒక్కొక్కటి దాటుకుంటూ అనంతమైనటువంటి ఆ తత్వంలోకి మనం జారుకోవడం కదా. ఇది చాలా ముఖ్యమైనది అని చెబుతూ మానవుని నుంచి మానవీయునిగా తయారు కావాలి, మహామనీషిగా తయారు కావాలి, దివ్యత్వంగా తయారు కావాలి. అక్కడి నుంచి ఇంకా బియాండ్, ఇంకా అతీతంగా తయారు కావాలి అని అంటారు. అదేంటో పెద్ద ఆయన చెప్తారు. కాబట్టి ఆయన చెబుతూ ఇట్ ఈస్ ఎ గ్రాండ్ ప్రాజెక్ట్, వన్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ టు హ్యూమన్ బీయింగ్స్. ఇది అండర్లైన్ చేయాలి. వన్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ టు హ్యూమన్ బీయింగ్స్. What makes human life special is the opportunity to grow one's potential willfully. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏదో ఊరుకుంటే ఏం కాదు అనేది మనకు అర్థమవుతుంది. ది caterpillar grows into butterfly even if it does not wish to. Its inbuilt genetic design will make it what it ought to be. But for human being, it is different. We grow physically, mentally, and spiritually, and our growth across these dimensions comes from the choices we make. ఇది ఖచ్చితంగా మీరు మనసు పెట్టి వినాలి. Choices we make and the actions we take. The freedom to evolve is exclusive to human beings. And that's why traditions, human life is a celebrated gift. ఎంత గొప్పగా రాస్తాడు ఆయన చెబుతూ, ఈ ఆధ్యాత్మిక పథంలో మనం అది ఉంది కదా, ఏదైతే నిక్షిప్త శక్తి, ది హైయెస్ట్ పొటెన్షియల్
ఎవరికి కేటాయించబడింది? ఎవరికి మాత్రమే సాధ్యము? ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్. వీళ్ళకి మాత్రమే సాధ్యం. ఎవరికి? హ్యూమన్ బీయింగ్స్, అంటే మానవ జన్మ ఉండే వాళ్ళకు మాత్రమే సాధ్యం, మిగతా వాళ్ళకు కాదు. అందుకే కదా శంకరాచార్య చెప్తాడు, మానవ జన్మ ముముక్షత్వం గురు సంశ్రయం. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారు అని అంటే, మానవులకు మాత్రమే ఇది సాధ్యం. దట్ ఈజ్ నంబర్ 1. ఇంకోటి, ఇది అందరము మనం తెలుసుకోవాలి. మానవ జీవితంలో ఒక ట్రిక్ పెట్టాడు భగవంతుడు. ఏంటి? ఊరికి ఎలా అనుకుంటే మనం పరివర్తన చెందలేం, ఆధ్యాత్మికంగా ముందుకు పోలేం. దీనికి మనం ఇచ్ఛాశక్తితో విల్ఫుల్ గా నేను పెరగాలి, నేను సాధన చెయ్యాలి అని మనం ఇచ్చను ప్రకటించి సాధన చేస్తేనే ఇది సాధ్యం. ఏదో సోమరిగా కూర్చొని ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటే అవుతుందంటే ఇది సాధ్యం కాదు. వాట్ మేక్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ స్పెషల్? ది ఆపర్చునిటీ టు గ్రో వన్స్ పొటెన్షియల్ విల్ఫుల్. మనలో ఉండే శక్తిని బయటికి తీసుకోవాలి అని అంటే నీ ఇచ్చను ప్రకటించాలి, నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా ముందుకెలా కాగలుగుతావు? మానవ జన్మలో ఇది సాధ్యం కాదు అనేది నంబర్ 1. అరే మీరేంది అలా చెప్తున్నారు? గొంగలి పురుగు ఉంది, అది సీతాకోక చిలుకగా మారుతుంది కదా, అదేమైనా ప్రయత్నం చేస్తుందా అని అంటే మాస్టర్ ఏమంటారు అని అంటే, అది కోరినా కోరుకోకపోయినా గొంగలి పురుగు తాను సీతాకోక చిలుక కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదట. అది ఆటోమేటిక్గా అది ఆ విధంగా తయారవుతుందట. ఎందుకంటే అది దానిలో ఉండేటువంటి జన్యు రూపకల్పన. ఇట్ ఈస్ జెనెటిక్ డిజైన్ విల్ మేక్ ఇట్ వాట్ ఆట్ టు బి. తాను ఎలా తయారు కావాలో అలా అవుతుంది. దానికోసము అదేం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం తయారు కావాలి, ఈ ఆధ్యాత్మిక యాత్రలో నేను ముందుకెళ్ళాలి, ఇది పూర్తిగా డిఫరెంట్. నీవనుకోవాలి, నీ సోమరితనాన్ని పక్కన పెట్టాలి, నీవు సాధన చెయ్యాలి, నీవు వైఖరిని ప్రకటించాలి, నీవు సిట్టింగ్స్ తీసుకోవాలి. నువ్వు 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 యు 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 కాబట్టి నువ్వు ప్రయత్నం చేయకుండా ఏదో ఆధ్యాత్మికత వస్తుంది, లేకపోతే మాస్టర్ నేను కలుసుకుని ఏదో ఆయనతో నేను భోంచేశాను, ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకున్నాను, ఇవన్నీ కానే కాదు అనేది ఇక్కడ. సో ఇక్కడ మనం దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. దాంట్లో జెనెటిక్ డిజైన్ ఏది జంతువుల్లో. సో గొంగలి పురుగు, క్యాటర్ పిల్లర్, బటర్ఫ్లై ఎట్లా అవుతుందంటే అది అవుతుంది అంతే, అది ఆలోచించాల్సిన అవసరంలా. కానీ మనం జగన్నాథునిగా తయారు కావాలి, హైయెస్ట్ పొటెన్షియల్ సాధించాలి అని అంటే యు టు యూజ్ యువర్ విల్. నీ ఇచ్చని ప్రకటించాలి కదా. అందుకే సహజ మార్గంలో అభ్యాసగా చేయాలంటే ఏం చెప్తారు? విల్లింగ్నెస్. ఇచ్చను ప్రకటించాలి కదా. టెంపుల్స్ పోయి ఏం చేస్తారు? దేవాలయాల్లో స్వామికి అప్పచెప్తారు. మన పురోగతి ఎక్కడ? ఎక్కడైనా నీ సంకల్పానికైనా నువ్వు ప్రవేశపెడితే పర్వాలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నీవు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఈ 3 డైమెన్షన్స్ లో నువ్వు పెరుగుదల కావాలి అని అంటే నీ దగ్గర ఎంపికలు ఉన్నాయి, చాయిసెస్ ఉన్నాయి రా బాబు. నువ్వు సినిమాకి వెళ్ళాలన్నా ఓకే, గుడ్, మంచిదే. లేదు నా టైం అంతా వేస్ట్ చేసుకోవాలన్నా అది నీ చాయిస్. సినిమా మంచిదే, దాని ఊరికి అడ్జస్ట్. సో మనము అలా కాకుండా సరైన టైంలో నేను ధ్యానం చేయాలా, ఇట్స్ ఎ చాయిస్ ఫర్ యూ. తెల్లవారుజామున లేవాలి, ఇట్స్ ఎ చాయిస్ ఫర్ యూ. మాస్టర్ అంటారు కదా, నువ్వు ఏ టైంలో అయినా ధ్యానం చెయ్యి, ఆ టైంలో చేస్తే క్లీనింగ్, ఇట్స్ ఎ చాయిస్ ఫర్ యూ. నువ్వు కావాలని కళ్ళు మూసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఎవరు నీకు బొట్టు పెట్టి ఇక్కడ కూర్చోమని అంటున్నారు?
అని చెబుతూ మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా డెవలప్ కావాలి. శరీరం బాగా సిస్టమటైజ్డ్‌గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి కదా! లేకపోతే వాతం వస్తుంది కదా! ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? నేను చేస్తే మిగతా వాళ్ళకి రాదు కదా! కాబట్టి ఈ మానవ జీవితంలో ఇదొక పెద్ద తలనొప్పి అనిపిస్తుంది నిజంగా. అంటే సారీ మాస్టర్ గారు చెప్పిన దానికి. ఆయన ఏమంటారు అనంటే, ఇక్కడ నీ ప్రయత్నం లేకుండా, నీవు ఉద్యమించకుండా, నీవు పోరాడకుండా ముందుకు పోలేవు. కాబట్టి ఇది కష్టమే కదా మనందరికీ. కదా! కాబట్టి మనం ముందుకెళ్ళాలి అనంటే, నీవే ఎంపిక చేసుకోవాలి. ఏది మంచి పద్ధతి, నీవే చర్య ధ్యానానికి కూర్చోవాలి. కాబట్టి అది చెబుతూ అయితే ఒకటి మనం పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అనంటే ఇది మానవులకు మాత్రమే ఎక్స్క్లూజివ్, పరిమితమైంది. మిగతా ఏ జంతువులు కాదట. మిగతా ఎన్నో చెప్తారు కదా, 64 కోట్ల జీవరాశులు అంటారు కదా, వాళ్ళంతా కూడా మానవ జన్మ రావాల్సిందే. ఇంక్లూడింగ్ సో కాల్డ్ గాడ్స్. దేవుళ్ళు కూడా క్షీణే పుణ్యే మత్స్యలోకే విశంతి అని అంటారు కదా అని అంటున్నాడు. అందుకే ఏం చెప్తారు, మానవ జన్మ అనేది మనం అందరము డాన్స్ చేసుకోవాలంటే ఇట్స్ టు బి సెలబ్రేటెడ్. ఎట్లా? యాజ్ ఎ గిఫ్ట్. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం. ఉతర మనల్ని మనం చూసుకుంటాం. అరే ఈ శరీరాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం? ఒక్కొక్కరు మనకే బాధేస్తుంది, మనకే జాలేస్తుంది, మనకే సిగ్గేస్తుంది. ఒక్కొక్కరి మనకే అరే నేను నిజంగా చాలా ఉన్నతంగా నా యొక్క లక్ష్యం కోసం నేను కృషి చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది. కాబట్టి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనంతకు మనంగా మనల్ని మనం అనుకొని మనం ముందుకెళ్ళాలి అనేది దీంట్లో ఒక భావం. ఓకే, సో ఇక్కడ మనం ఆఫ్ చేద్దాం. అయితే ఇక్కడ మనం ఈరోజు ఒక టైం ఉంటే 5 నిమిషాల్లో మనం ఒక కథ, సో ఒక కథ, ఎందుకంటే రేపొచ్చే టాపిక్ లో మాస్టర్ గారు దాని గురించి రాశారు. ఆ కథను గురించి ఒక తొందరగా కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, విదేశీ కథ మన ఇండియాలో కూడా చిన్న పిల్లలకు కూడా ఈ కథ ఉంది. స్నో వైట్ అండ్ 7 డ్వార్ఫ్స్ స్టోరీ. అంటే స్నో వైట్ అనే ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, 7 మరుగుజ్జుల కథ. ఓకే, ఇదేం కథ, ఇది ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది అంటే నెక్స్ట్ మనం చదవబోయే టాపిక్ లో ఆ పాయింట్ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను. ఒకప్పుడు ఇది కథ రాసింది ఎవరో గ్రిమ్ అట, పెద్ద ఆయన ఎవరు. ఒకప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యం, ఒక పెద్ద ప్యాలెస్, దాంట్లో ఒక అందమైన యువరాణి ఉండేది. ఆమె ఎంత అందంగా ఉండేది అని అంటే అంత అందంగా ఉండేదట. ఏదో వర్ణిస్తాడు. నిజంగా స్నో వైట్ అంటే ఎంత తెల్లగా అవన్నీ. తర్వాత అంతేకాకుండా ఆమె ఎంతో దయార్థ హృదయరాలు, చాలా సుకుమారి, అన్నీ ఉండేది. అయితే సమస్య ఏంటి అని అంటే అమ్మ చనిపోయింది, తండ్రి రాజు ఉన్నాడు, ఆమెకు సవతి తల్లి ఉంది. అయితే ఆమె కూడా అందమైందే, అయితే ఆమె చాలా క్రూయల్ అని అంటే ఎంతో క్రూరమైందనమాట. ఆమె దగ్గర ఒక అద్దం ఉండేదట, ఒక అద్దం. అది మాంత్రిక అద్దం, మార్మిక అద్దం అంటారు. అదేమంటే ఆమె అద్దం పెట్టుకొని అడిగేదట, ఈ ప్రపంచంలో ఎవరు అందంగా ఉన్నారు అని అంటే ఆ అద్దం చెప్పేదట ఈ సవతలికి, నీవే చాలా అందంగా ఉన్నావు అని అంటే దానికి చాలా, ఆ సవతలికి చాలా ఆనందమయ్యేదట. ఓకే, కాలం గడిచింది. ఆ స్నో వైట్ అనే అమ్మాయి ఉంది కదా, యుక్త వయస్సురాలైంది. చాలా ఆమె దయార్థ హృదయంతో ఆమె చేయాల్సిన సేవాభావంతో చేస్తూ వస్తుంది. ఒక తూరి ఈ క్రూర ఆ సవతి తల్లి, ఆ రాణి ఏం చేసిందంటే
అద్దం దగ్గరికి వెళ్ళి ఎవరు నిజంగా అందమైన వారు అని అంటే అది ఇమ్మీడియట్ గా చెప్పిందట. నీ సవతి కూతురు ఉంది కదా స్నో వైట్ అని అంటూనే ఇది అనుకునిందట. దీంట్లో ఇమ్మీడియట్ గా స్వార్థం వచ్చింది, ఎలా అయినా దాన్ని చంపాలి అనుకునింది. సో ఆమె ఏం చేసింది, ఒక వేటగాడిని పెట్టి దాన్ని చంపమనింది. వేటగాడు ఆమెకు ఏదో మాటలు చెప్పి అడవులకు పిలుచుకుని పోయాడు, చంపాలనుకున్నాడు. కానీ చూస్తే ఆయనకెందుకో మనసు రాలేదు చంపేదానికి. కాబట్టి అమ్మాయికి చెప్పి, అమ్మ మీ సవతల్లి చంపాలనుకునింది, నేను చంపదలుచుకోలేదు, నీవు అక్కడికి వెళ్ళొద్దు అని ఆయన వెళ్ళిపోతాడు. ఈమె ఏడ్చుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నీ ఉంటుంది. సరే వెళ్తూ ఉంటే ఏది కనపడదు. చీకటి అయిన తర్వాత ఆమె ఒక చిన్న ఇండ్లు చూస్తుందట, చిన్న హౌస్. ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. ఇండ్లలో వస్తువులంతా ఇట్లా అట్లా ఎట్లో వేసింటారట. ఆమె అప్పటికే చాలా నడిచి అలసిపోయింది. కాబట్టి అక్కడ ఏదో ఫుడ్ ఏదో ఉంటే తినేసి, ఆ బెడ్లు ఉంటాయి, 7 పరుపులు ఉంటాయి, అవన్నీ కలుపుకొని చిన్న చిన్న పరుపులు నిద్రపోతుంది. కొద్దిసేపు తర్వాత నిద్రపోయిన తర్వాత రాత్రికి 7 మరుగుజ్జులు వస్తారు. వాళ్ళంతా పని చేసుకుని అలసిపోయి వాళ్ళు వస్తారు. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా చాలా క్లీన్ గా ఉంది. ఇది ఎలా ఇట్లా క్లీన్ అయింది? చూస్తే ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, స్నో వైట్, నిద్రపోతూ ఉంది. గట్టిగా అరుస్తారు. ఈమె లేస్తుంది. ఈమె కూడా గట్టిగా ఆశ్చర్యంతో ఈమె గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, 7 మరుగుజ్జులు, ఇది మాదమ్మా ఇండ్లు, నువ్వు బెడ్ మీద పండుకున్నావు కదా, బెడ్స్ అంతా మనవి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తనంతా చెప్తుంది, తనకి ఏం జరిగింది, మా సవత్ తల్లి నన్ను చంపేదానికి ఒక వేటగాన్ని పంపించింది, ఇట్లా వచ్చాను అని అంటే, వాళ్ళు ఆ మరుగుజ్జులకు ఈ మీద ఒక జాలి కలుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇక్కడే ఉండమ్మా, అయితే ఇంటి పనులు చూస్తూ మాకు ఏదైనా భోజనాలు తయారు చేస్తూ ఇండ్లంతా క్లీన్ గా పెట్టుకో అని అన్నారు. సరే అప్పటి నుంచి ఆమె అక్కడే ఉండి చూసుకుంటూ అక్కడ పక్షులు, తర్వాత జంతువులతో ఆడుకుంటూ ఆమె ఎలా ఉంది. అయితే ఒక తూరి మళ్ళా ఆమె ఉంది కదా సవతి తల్లి, ఆ సవతి తల్లి ఎందుకు ఆమె అనుకోకుండా మళ్ళా తన రాజభవనంలో ఆ అద్దం ముందరికి వెళ్ళి, నిజంగా చెప్పు, అద్దం ముందర వెళ్ళి ఎవరు అందమైన వారు అని అడుగుతుంది. అంటే అద్దం ఏం చెప్తుంది, స్నో వైట్, స్నో వైట్ అందంగా ఉంది అని చెప్తుంది. అంటే దీనికి ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ సవతల్లికి. అరే నేను చంపని చెప్పాను కదా, ఎందుకు చంపలేదు అని, అరే వీడేదో మోసం చేశాడు అని ఈమె పోవాలనుకుంటుంది. ఈమె ఏం చేస్తుంది, ఒక ముసలాయమ రూపంలో, ఏదో ఒక కురూపు రూపంలో వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఒక యాపిల్ తీసుకుని దాంట్లో విషం, ఎంత విషం అంటే ఊరికి అట్లా టచ్ చేసి నోట్లో పెట్టుకుంటే చాలు, అది తీసుకెళ్తుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ లోపల వెళ్ళి తలుపు తట్టుతుంది. అయితే మరుగుజ్జులు చెప్పింటారు స్నో వైట్ కు, ఎవరంటే వాళ్ళు వస్తే నువ్వు తలుపు తెరవద్దమ్మా అని. సరే ఏమో తలుపు తెరవదు. అయితే ఆమె కొడుతూనే ఉంటుంది ఆ సవతల్లి కురూపిగా. సరే డోర్ నుంచి చూస్తుంది. చూస్తే ఎవరో ముసలాయమ, ఆమె చాలా ప్రాధాయపడుతుంది, నీ కోసము నేను మంచి ఆపిల్ తెచ్చానమ్మా, నీకు చాలా పౌష్టికరము అని ఏదో మాటలు చెప్పి మన లంగు తీసుకొని తలుపు ఓపెన్ చేసుకుంటుంది. ఆ యాపిల్ తీసుకుంటుంది. ఇమ్మీడియట్ గా అమ్మాయి చనిపోతుంది. ఇది ఆనందంతో సవతల్లి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు వస్తారు మరుగుజ్జులు. అయ్యో అనుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంకా మనం ఏం చేయలేం కదా, సరిలే మనతో పాటు ఉండింది కదా ఈమె, కాబట్టి రోజు ఈమె యొక్క శరీరాన్ని మనం రక్షిస్తాము అని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక కాఫిన్ గ్లాస్ తో, అదే మన శవాలను పెడతారు కదా, శవపేటిక తీసుకుని వచ్చి దాంట్లో పెడతారు. ఒక్కొక్కడు కాపలా కాస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే, ఒక యువరాజు ఆ పక్క వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అడవిలో వీళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ ఆమెను చూస్తాడు, చాలా సంతోషపడతాడు, ఎంత అందంగా ఉంది అమ్మాయి అని. కానీ చనిపోయి ఉంటుంది. వాళ్ళని అడుగుతారు ఏం జరిగింది అని అంటే, ఇట్లా ఆమెను మోసం చేశారు అని అంటే, సరేలే మీరు నాకు ఆ శవపేటకి నానివ్వండి, నేను చూసుకుంటాను అని ఆమెను వాళ్ళు ఒప్పుకోరు మొట్టమొదట. తర్వాత ఆ పేటకినిస్తారు.
ఆమెను ఎప్పుడైతే ఆయన ప్రేమగా అట్లా నిమిరాడో ఆ అమ్మాయికి తెలివి వస్తుంది. అంటే హీ కిస్డ్ విత్ లవ్, ప్రేమతో ఎప్పుడైతే ముద్దాడాడో ఆమె లేస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు, బాగానే ఉంటుంది. ఈ విషయము వాళ్ళ కింగ్డమ్ లో అందరికీ తెలిసిందనమాట. సవతి తల్లికి ఈమె మోసం చేసింది అని. సరే వాళ్ళు ఆమెను బయటికి బహిష్కారం చేస్తారు, కొట్టి రాళ్లతో బయటికి బహిష్కారం చేస్తారు. రాజు ఆ యువరాజు యువరాణిని పెండ్లాడతాడు. చాలా బాగుంటుంది. అంటే ఈ కథ ఏం చెబుతుంది అని అంటే, మన లోపల దయ, మన లోపల కరుణ ఉంటే ఏ శక్తి కూడా ఈ దయను కరుణను అడ్డగించదు. దయా కరుణ గెలుస్తాయి అనేది ఈ కథ. ఓకే, ఇది మనం రేపు నెక్స్ట్ క్లాస్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్, నమస్తే. థ్యాంక్ యూ.